హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు పర్వీన్ ఛానల్ అండి. అస్సలం వాలేకుమ్. పర్వీన్ ఛానల్ 216 అండి. ఇవాళ నేను రాత్రి పప్పు మినపగుళ్ళు నానేసానండి. పొద్దున్న గ్రైండర్ పట్టానండి. ఇప్పుడు వాయికుడు వేస్తున్నానండి. ఒకటి వేసాను చూపిస్తానండి. ఇది రెండోదండి. ఇదిగోండి పిండి ఎలా ఉంటుందండి. గట్టిగా ఉండాలి, గారి పిండిలాగా ఉండాలండి. తినేసి కూడా వేయకూడదండి, కొద్దిగా ఉప్పు వేయాలంతే, ఇంకేం వేయకూడదు. నూనె కూడా తగలకూడదు. కావాలంటే నెయ్యి వేసుకొని తినొచ్చు. చాలా బలం అండి ఇది. చూడండి, చాలా హెల్త్కి మంచిది. నడుముకి నిప్పుకుంటున్న కాళ్ళు చేతులు అవన్నీ పనికి వస్తుంది. ఇడ్లీ కన్నా చాలా మంచిదండి వాయికుడం. అందుకోసం చూపిస్తున్నాను మీకు, చూడండి. ఇప్పుడు అక్కడ చూపించాను కదండి వాయికుడం అనేసి, పిండి వేసి, పిండి కూడా అది కూడా రెండు. ఇదిగోండి ఇలా ఉంటుందండి వాయికుడం అంటే. ఎంత లావుగా వేసుకోవాలని చక్కగా. ఇదిగోండి చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి ఎంత బాగుంటుందో. చూసారండి, చక్కగా ఉంటుంది. చాలా బలం అండి ఇది. మీకు పచ్చడి కూడా చేశానండి. పల్లి చట్నీ, పుటాని పల్లి, కొంచెం నువ్వులు వేసానండి, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా చింతపండు, అంతేనండి. ఇది ఇలాగా అండి. చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియచేయండి. మీరు కూడా చేసుకొని చూడండి, నచ్చుద్ది తప్పనిసరిగా. పిల్లలు కూడా పెట్టొచ్చు. రాత్రి చేసి పొద్దున్న కూడా పెట్టుకోవచ్చండి, చక్కగా తినొచ్చు. రాత్రి ఇంకా బలం, రాత్రి చేసి పొద్దున్న తింటే నెయ్యి వేసుకొని. ఇదిగోండి ఇలా ఉంటుందండి. వాయికుడం అంటారండి దీన్ని. మీకు తెలిసే ఉంటుంది కానీ మళ్ళీ చెప్పాలి కదండి మేము, అందువల్ల చెప్తాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ అండి.